హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమణ్ దీపేశ్వరి ఛానల్. అందరు బాగున్నారు కదండి. అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను మరొక ముఖ్యమైన అమ్మవారి గురించి చెప్పదలుచుకున్నానండి. ఏమిటి అంటే, ఇలా నేను మొదటగా మన శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ అంటే నేను అమ్మవారు మణిద్వీపంలోనే కొలువై ఉంటుంది కాబట్టి నాకు చాలా ఎంతో విశ్వాసము, భక్తి కలిగిన నా మాత యొక్క పేరే నా ఛానల్కి పెట్టుకున్నాను. అలాంటి అమ్మ గురించి చెప్పుకునే అవకాశం నాకు ఈరోజు మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. అది ఏమిటి అనేది మీకు చెప్పబోతున్నాను. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలము ఆధ్యాత్మికత విషయాలు, భక్తి తత్పరమైన విషయాలు, కీర్తనలు కానీ, ఎక్కడైనా మంచి అమ్మవారి యొక్క పవిత్రతను, శక్తిని తెలియజేసే క్షేత్రాల గురించే మన ఛానల్లో ఉంటుంది. ఇలాంటి ఛానల్ నచ్చాలి అంటే కూడా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి మాత్రమే, దైవ సంబంధిత ఆలోచనలు ఉన్న వారికి మాత్రమే ఇలాంటి విషయాలు నచ్చుతాయి. మేము చెప్పే విషయము ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొనే తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే, మనం చెప్పే ప్రతి విషయము అవతల వినే శ్రోతలు, ప్రజలు వారికి ఉపయోగకరంగా ఉండాలి. అబద్ధాలు, మోసాలు లాంటివి లేకుండా ప్రతి విషయము క్షుణ్ణంగా పురాణాలలో, పుస్తకాలలో అన్నీ మనము చూసి ఎలాంటి సందేహాలు, దాంట్లో అవకతవకలు లేకుండా చూసి చెప్తున్నాము ప్రతి ఒక్క విషయాన్ని. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏమంటారు, మనము ఏ పనైనా కూడా నమ్మకంగా చేస్తేనే, ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగితేనే అది మనం చేసే పనిని ముందుకు తీసుకెళ్తుంది అనేది నా నమ్మకము. కాబట్టి నేను నా ఛానల్లో ప్రతి విషయము ఖచ్చితంగా సత్యంగానే ఉంటుంది, అసత్యంగా ఉండదన్నమాట. ఇంకా ముందుకు మొదటగా మనం విషయంలోకి వెళ్తే, ఈరోజు చెప్పబోయే అమ్మవారి గురించి నేను చెప్పబోతున్నాను. ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అమ్మ. మనం అందరము ఆ అమ్మవారిని దర్శించుకుని ఉంటాము. మనం వెళ్తుంటాం కానీ తీర్థయాత్రలు, క్షేత్రాలు, కానీ మనము ఆ యొక్క క్షేత్రము అక్కడుండే ఇంకా మనం వెళ్ళిన చోట కేవలం మనము వెళ్ళిన అమ్మవారిని ఒకటి, అయ్యవారిని చూసుకొని వచ్చేస్తుంటాం. కానీ మనకు తెలీదు అక్కడ ఇంకా ఎలాంటి శక్తివంతమైన మూర్తులు ఉన్నారు. ఈ దేవత, ఈ ప్రధాన మూర్తులను చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎందుకు చూడాలి అనేది చాలామందికి తెలియకుండా ఉంటుంది. అందుకు నేను ఈ విషయం తెలియజేస్తున్నానండి. ఏమిటి అంటే, మనం అందరము కంచి కామాక్షి మాత ప్రతి ఒక్కరము మనము తలుచుకుంటూనే ఉంటాము. శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠమైన కంచి అన్నమాట, కంచి కామాక్షి మాత. ఇక్కడ శివకంచి, విష్ణు కంచి అమ్మవారి కొలువు ఉండే కామాక్షి అమ్మ, ఏకాంబరేశ్వరుడు అంటే ఇక్కడ లింగం వచ్చేసి పంచభూత లింగాలలో అగ్నిలింగం అరుణాచలము, వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరము, జంబుకేశ్వరంలో జలలింగము. ఇక్కడ ఈ సైకతలింగం అనేది ఇక్కడ ఉందన్నమాట. కంచిలో ఉండేది సైకతలింగం అంటే ఇసుకతో చేసిన లింగం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడంలో ఒక ఆంతర్యం ఉందన్నమాట. ఏమిటి అంటే, కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలము మన మానవ సంకల్పం సరిపోదండి. మేము టూర్కి వెళ్తున్నాము, మేము అవి చూసాము, ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళబోతున్నాము అని చాలామంది చెప్పేసుకుంటుంటారు. చెప్పే వాళ్ళల్లో కొంతమంది ఇష్టంగా, భక్తితో నేను వెళ్తున్నాను, నేను అమ్మని చూస్తున్నాను అనే దాంతో వెళ్తుంటారు. కొంతమంది మేము ఇన్నిసార్లు వెళ్ళాము, మేము అన్నిసార్లు వెళ్ళాము, ఇవి చూసాం, ఎప్పుడో చూసేసాం, ఎప్పుడో వెళ్ళొచ్చేసామని నిర్లక్ష్య భావనతో కూడా అంటుంటారు. కానీ అలా చేయకూడదు అన్నమాట. అక్కడ అమ్మవారి దర్శనం కలగాలి అంటే అది మన సంకల్పం కాదు, అది కేవలం అమ్మ సంకల్పము, అమ్మ దయ. వీడు నన్ను ఎంతో భక్తిగా నా దర్శనం కోరుకుంటున్నాడు, వాడికి నా దర్శనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడే మనము వెళ్ళగలుగుతాము. లేకపోతే
అక్కడ దరిదాపుల్లో కూడా పొలిమేర్లలో కూడా మనము అడుగు పెట్టలేమన్నమాట. అలాంటి కంచి కామాక్షి అమ్మవారిని సమస్త భూమండలానికే నాభిస్థానమైన కాంచీపురము, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం నాభి నుండి తల్లి పోషిస్తుంది కదా, అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారికి కష్టం లేకుండా పోషిస్తుంది అన్నమాట. ఆ అమ్మనే మనం పూజ చేసుకుంటూ ఆ అమ్మని కొలుచుకున్నామంటే మనకు కష్టం లేకుండా మనకు పోషణ జరిగిపోతుందంట. అలాగే ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా అమ్మని ఇక్కడ ఏమని పిలుస్తారు, ఏ విధమైన అవతారంలో ఉంటుంది? కంచి కామాక్షమ్మ అంటే సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చంట. సుగంధ కుంతలాంబ అమ్మవారి అవతారంలో మనం దర్శించాలి. సుగంధ కుంతలాంబ అవతారము అంటే ఏంటి అంటే ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం ప్రసాదించే తల్లి అనేది. కంచి కామాక్షి తల్లిని ఈ విధంగా పిలుస్తారనమాట. చూడండి ఎన్ని మనకు తెలియని విషయం ఉందో. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ డంకా వినాయకుడు దర్శనమిస్తాడు. డంక పట్టుకొని దర్శనమిస్తుంటాడు మన గణేశుడు, మన బుజ్జి గణపయ్య, మన సిద్ధి వినాయకుడు, మన విఘ్నాల నుంచి విఘ్నాలను తొలగించే విఘ్నహరుడు ఇక్కడ డంకను పట్టుకొని మనకు దర్శనమిస్తాడు. అంటే ఏకాంబరేశ్వర స్వామికి సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు ఈయన. ఆ డంకా వాయిస్తూ మాతాపితల కళ్యాణం జరుగుతుంది, రండయ్యో అనేసి ఆయన డంకా వాయిస్తుంటాడనమాట. అలాగా మనకు దర్శనమిస్తాడు కంచిలో. గమనించండి, మనము ఏదో చూసేసి వెళ్ళిపోతుంటాం, కానీ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రతి ఒక్క మూర్తి యొక్క విశిష్టతను తెలుసుకొని వెళ్ళి దర్శించినప్పుడు అప్పుడు కలిగే మనలో కలిగే భావనలు వేరుగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ప్రపంచంలో దర్శించలేని విధంగా డంకా వినాయకుడు ఉంటాడని చెప్పాను కదా. ఈయన స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరికీ తెలియజేస్తాడు ఆ డంకా శబ్దంతో. కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. అరూప లక్ష్మీదేవి అంటే ఎవరు? చూడండి ఎక్కడ ఉంటుందో కూడా చూద్దాం. కామాక్షి తల్లిని మనం పూజించుకున్నాక అర్చించిన తర్వాత పూజారి గారు వచ్చి మనకి కుంకుమ ప్రసాదాన్ని ఇస్తాడనమాట. ప్రతి ఒక్క గుళ్ళో కానీ ఎక్కడైనా అమ్మవారి దగ్గర మనం పూజకి వెళ్ళిన తర్వాత అమ్మ మనకు ముత్తైదులు మన ఆడవాళ్ళందరికీ కానీ మగవాళ్ళందరికీ అమ్మ ప్రసాదంగా కుంకుమని మనకిస్తారు. అది మన నుదుటన మనం ధరిస్తామన్నమాట. అలా ధరించే ముందు ఇక్కడేం చేయాలి? మొదటగా అమ్మవారి దగ్గర పూజారి గారు వచ్చి మన కుంకుమ ఇవ్వంగానే ప్రసాదంగా మన నుదుటన మంగళసూత్రాలకి ధరించేస్తాం కదా. కానీ ఇక్కడ ఆగి మనం చేయాల్సిన ఒక ప్రధానమైన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమిటి అంటే మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని మొట్టమొదటగా అరూప లక్ష్మీ తల్లికి ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. చూడండి, అరూప లక్ష్మీ తల్లికి ఫస్ట్ ఆ ఇచ్చిన కుంకుమ ప్రసాదాన్ని ఆమెకు సమర్పించి ఆ తరువాత మనము ధరించాలన్నమాట. అలా ధరిస్తే మనము భర్తను ఎప్పుడైనా నిందించిన దోషం పోతుందన్నమాట. ఏదైనా సంసారంలో సామాన్యంగానే మామూలుగా వస్తూ ఉంటాయి గిల్లి గజ్జాలు, భార్యాభర్తల గొడవలు, ఇలా అప్పుడు నువ్వు ఇట్లా, నేను ఇట్లా, నువ్వింత, నేనింత అని మాట్లాడుకుంటూనే అంటారు, నిందించుకుంటూ నిందనలు జరుగుతుంటాయి. అలాంటి భర్తను నిందించిన దోషము కలగకూడదనేసి అమ్మవారి దగ్గర ఇచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూపలక్ష్మికి ముందు ఇచ్చి అక్కడ మనం ధరించితే ఆ భర్తను నిందించిన దోషం పోతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ మీరు అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఇలాగే చెయ్యండి, చాలా మంచిది కదా మనకు. ఎవరైనా అక్కడికి వెళ్ళి స్త్రీలు కానీ పురుషులు కానీ మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, ఏమండి భర్తను నిందించారంటే స్త్రీలే వెళ్ళి అక్కడ పెట్టాలా? అట్లేం లేదండి. భార్యను తిట్టినా, భర్తను భార్య తిట్టినా, భార్యను భర్త తిట్టినా ఇద్దరు నిందించినట్టే కదా, స్త్రీ పురుషులను ఇద్దరిని. కాబట్టి ఇద్దరు వెళ్ళి అక్కడ అమ్మకు నివేదించి తర్వాత మనం తీసుకున్నామంటే ఆ నిందా దోషం నుంచి మనం బయటపడతాము.
ఆ రూపలక్ష్మిని దర్శించుకుంటే మనకు శాప విమోచనం కూడా పోతుందన్నమాట. చూడండి, ఇంత మంచి విషయం మీకు తెలియజేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలని మీతో పంచుకునేలా చేయండి. ఇంకా కాత్యాయని దేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి, కంచి కామాక్షి అమ్మవారు పరమేశ్వరుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం ఏంటి అంటే కాంచీపురం. అమ్మవారు కాత్యాయని దేవిగా ఉన్నప్పుడు అంటే జగదంబ మాత అవతారాలు ఎత్తారు కదా, శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి, చతుర్థమం పంచమం స్కందమాతే, షష్టం కాత్యాయని. 6వ అవతారంలో కాత్యాయని దేవిగా అమ్మవారు అవతారం ఎత్తారు కదా. ఆ అవతారంలో పరమేశ్వరుని భర్తగా పొందడానికి చాలా తపస్సు చేసిందనమాట. ఎక్కడ? ఈ కాంచీపురంలో. తపస్సులో భాగంగా ఆమె అమ్మ ఏం చేసింది అంటే శివుణ్ణి కల్పితంగా అంటే గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగం అంటే ఇసుకతో లింగం చేసింది పెద్దది. ఆ సైకతలింగానికి అమ్మవారు పూజ చేసుకుంటూ ఆమె తపస్సు చేసింది స్వామిని వివాహం చేసుకోవడం కోసము. అలా అప్పుడు గంగా ప్రవాహం ఏం చేసింది, అక్కడున్న గంగా ప్రవాహము సైకతలింగాన్ని ప్రవాహంలో ఏమవుతుంది, ఇసుకతో చేసిన లింగము ప్రవాహం వచ్చిందంటే ఆ ఇసుక కూడా ప్రవాహంలో కలిసిపోతుంది కదా. అలా కాకుండా ఏం చేసిందంటే అమ్మవారు ఆ సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుందంటే గట్టిగా కౌగిలించుకొని కాపాడుకుంటుంది. చూడండి, ఆ సైకతలింగాన్ని కూడా కదలకుండా అమ్మవారు ఎంత కాపాడుకునిందో. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ లింగానికి అమ్మవారి చేతికున్న గాజులు, కుచములు ముద్రలు ఇప్పటికీ అక్కడున్న శివలింగంపై మనము దర్శించవచ్చు అన్నమాట. ఏమంటారు? అమ్మవారి గాజులు, కుచములు, గాజులతో పాటు అమ్మవారి చేతులకి ఇంకా చేతుల పైన ఇక్కడ వంకీలు అవన్నీ పెట్టింటి ఇట్లా పెట్టుకుంటారు కదా, ఆ ముద్రలన్నీ శివలింగం పైన పడ్డాయి. అవి కూడా మనం ఆ ముద్రలని ఆ లింగం పైన చూడొచ్చు అన్నమాట. ఆ సైకత ఏకాంబరేశ్వరిని దర్శించినప్పుడు ఆ ముద్రలని కూడా చూడొచ్చు. ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు చాలామంది నాస్తికులా ఏదో చేస్తున్నారు అనుకుంటా అంటారు. కానీ ఆ జగన్మాతే ఇలా తపస్సు చేసి స్వామిని ఇలా కాపాడుకున్నది అనే నిదర్శనం తెలియజేయడం కోసము అక్కడ మనకు ఇలాంటి ప్రూఫ్స్, నిదర్శనాలు, ఇప్పుడు అందరు ప్రూఫ్లు అడుగుతారు కదా కోర్టులో జడ్జి లాయర్లు అడిగినట్టు, అలాంటి ప్రూఫ్స్, నిదర్శనాలు మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. అలాంటి మనం గమనించాలి. అందుకే మనం తెలుసుకొని వెళ్ళామంటే అన్నీ చూడొచ్చు అనమాట. ఎక్కడున్నాయి ఇలా విన్నామే వీడియోలో, మాలతి గారి వీడియోలో, శ్రీమణి ద్వీపేశ్వరి ఛానల్ వీడియోలో మనం విన్నామే ఏకాంబరేశ్వర సైకతలింగం పైన అమ్మవారి గాజుల ముద్రలు, అవి కుచుమల ముద్రలు ఉన్నాయి అన్నారు కదా, అవి ఎక్కడున్నాయి అని చెప్పి చూస్తాము. అలాగే అరూపలక్ష్మి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటాము. ఇలాంటివన్నీ మనము చూడాలి అన్నమాట. తర్వాత కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో కామాక్షిదేవి ప్రధాన ఆలయం ఉంది కదా, మన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయ ఉత్సవమూర్తి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రధాన మూర్తి గుడిలో కూర్చొని ఉంటారు, గుడిలో ఆ గర్భగుడిలో ఆసీనులై ఉంటారు. ఉత్సవమూర్తిగా అమ్మవారు బయట పురవీధులలో ఊరేగింపుకి వెళ్ళినప్పుడు భక్తుల దర్శనార్థం కోసము, భక్తులని కాపాడుతాను నేనున్నానని అభయం ఇచ్చడం కోసము ఉత్సవం అమ్మవారు కూడా ఉంటారు కదా. ఆమెకి ఎదురుగా ఎవరుంటారు అంటే గోడలో తుండి మహారాజు అనే అతను ఉంటాడనమాట. తుండి మహారాజు ఎవరు అంటే శివుడికి నంది ఎలాగో శివుడి వాహనంగా నందిని ఎప్పుడు ఎదురుగా ఉంటారు కదా, అలాగే అమ్మకి ఎదురుగా ఈ తుండిర మహారాజు అని అతను ఉంటాడంట కంచిలో మాత్రం. ఎందుకు అంటే అమ్మవారు తనని నమ్మి ఎంతో భక్తిగా అమ్మ సేవే చేసుకున్నాడు కాబట్టి ఆ తుండిర మహారాజుని తన ఎదురుగానే ఉంచుకునింది. అంటే తన నమ్మిన వారిని ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలది ఎవరు అంటే కామాక్షి మాత.
ఆమె పక్కనే కూర్చోబెట్టుకునే అంత చూడండి, అది ఎవరికి కలిగేది అంత అదృష్టము. ఆ అమ్మ కరుణా చూపులు ఉన్న వారికి మాత్రం తప్ప ఎవరికి వస్తుంది అంత అవకాశము. ఇట్లా అమ్మ ధ్యానంలో శోకాపహంతి సతాం అనే దివ్యవాక్కు గురించి వర్ణన కూడా ఉందన్నమాట. ఎవరైతే ఎప్పుడు సతతం మనఃశుద్ధితో అమ్మని ధ్యానించే సత్పురుషులు ఉంటారు. ఇప్పుడు కంచిలో కామకోటి పీఠం ఉంది. అక్కడ ఎప్పుడూ వారు అమ్మనే ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగి అలాంటి సన్యాసులుగా మారిన వాళ్ళకి మాత్రమే అమ్మ జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటుందా అంటే అది కాదండి. ఎవరైనా మనమైనా కూడా ఎంతో మనఃశుద్ధితో అమ్మనే ధ్యానించుకుంటూ ఎలాంటి పాపకార్యములు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో న్యాయపూరితమైన నీతిపూరితమైన మోసపూరితం కాని పనులు చేసుకుంటూ కష్టం పైన ఆధారపడుతూ జీవించి అమ్మని తలుచుకుంటూ జీవిస్తూ ఉండే వాళ్ళకి ఎలాంటి దుఃఖం వచ్చినా పోగొట్టడానికి ఆ తల్లి ఎప్పుడు నేనున్నానురా నేనున్నాను తల్లి నీకోసం, నా బిడ్డలైనా మీకోసం నేనున్నానని ముందు ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ముందు ఉండే తల్లి ఎవరంటే కంచి కామాక్షి అమ్మవారు అన్నమాట. భుజం తట్టి నేనున్నానని చెప్పి భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చి మనకు ముందుకు నడిపించే తల్లి ఎవరు అంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారు. ఇది కంచి కామాక్షి అమ్మవారి యొక్క విశిష్టత వివరణ. ఇంతటి అవకాశాన్ని ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇలాగే మా ఛానల్ని చూడండి, ఆదరించండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.